ఈ రోజు పోరుమామిళ్ల గ్రామంలోని వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకురాలు శ్రీమతి కృష్ణమ్మ మరియు భాస్కర్ రెడ్డి కుమారుడు పోతిరెడ్డి నాగార్జున రెడ్డి పుట్టినరోజు సందర్భంగా ఆయన అమెరికాలో ఉన్నందున ఆయన అభిమానులు పుట్టినరోజు వేడుకలను ఘనంగా జరుపుకోవడం జరిగింది. అందులో భాగంగా పోరుమామిళ్ల ప్రభుత్వం 50 పడకల ఆసుపత్రిలో పేషెంట్లకు బ్రెడ్లు పండ్లు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ నాగేంద్ర గారు, కృష్ణ శారదా విద్యా సంస్థల లెక్చరర్స్ మరియు విద్యార్థులు పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా కళాశాల సీనియర్ లెక్చరర్ ఎండి ప్రభాకర్ గారు మాట్లాడుతూ గత 30 సంవత్సరాలుగా పోరుమామిళ్లలో విద్యాభివృద్ధికి శ్రీకృష్ణ శారదా జూనియర్ అండ్ డిగ్రీ టీఈడీ కళాశాలను స్థాపించి ఎంతో మంది పేద విద్యార్థులకు ఉచిత విద్యను అందించడం జరిగింది. ఇక్కడ చదువుకున్న వేలాది మంది విద్యార్థులు దేశ విదేశాల్లో మంచి ఉద్యోగాలు చేస్తున్నారని, దీనికి కారణం వారి కుటుంబమే అని అన్నారు. నాగార్జున రెడ్డి గారు పోరుమామిళ్ల మండల అధ్యక్షునిగా, జెడ్పీటీసీగా ప్రజల ఆదరాభిమానాలను చేరుకున్నారని, వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ప్రభుత్వ సలహాదారునిగా పంచాయతీరాజ్ అండ్ డెవలప్మెంట్ ఏపీ పనిచేశారని, రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు పొందారని, వీరి కుటుంబం గతంలో దేశాయ్ మార్కారెడ్డి అండ్ దేశాయ్ శేషారెడ్డి స్మారక జూనియర్ కళాశాలను స్థాపించి ఎంతో మందికి ఉద్యోగ అవకాశాలను కల్పించడం జరిగిందని, ఆ తర్వాత ప్రభుత్వ అప్పచెప్పడం జరిగిందని, వీరి కుటుంబం మొదటి నుండి ప్రజాసేవలోనే కొనసాగుతున్నారని, వీరికి మీ కుటుంబానికి దేవుడు ఆరోగ్యాలు ప్రసాదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో లెక్చరర్స్ ఎండి ప్రభాకర్, వీరనారాయణ, మోహన్ రెడ్డి, యోగేశ్వర్ రెడ్డి, బాలరాజు, సుబ్బరాయుడు మరియు విద్యార్థులు, అభిమానులు పాల్గొన్నారు. పోరుమామిళ్ల 50 పడకల ఆసుపత్రిలో ఒక చిన్న సేవా కార్యక్రమం జరిపించడానికి మాకు అవకాశం ఇచ్చినటువంటి పోరుమామిళ్ల ఆసుపత్రి డాక్టర్ శ్రీ రాజేంద్ర గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈరోజు ఇక్కడికి రావడం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మన పోరుమామిళ్ల పట్టణంలో నివసిస్తున్నటువంటి శ్రీమతి పోతిరెడ్డి గారి కృష్ణమ్మ, అలాగే భాస్కర్ రెడ్డి గారి దంపతుడు శ్రీ పోతిరెడ్డి నాగార్జున గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ఇక్కడికి సందర్శించడం జరిగింది. అదే సందర్భంలో ఇక్కడ ఉన్నటువంటి ఇన్పేషెంట్లకి వారికి బ్రెడ్, పళ్ళు ఇలాంటివి వారికి ఇచ్చి వారిని ఈ విధంగా సేవా కార్యక్రమం జరిపించడానికి అవకాశం ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు మేము హాస్పిటల్ సందర్శించడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు పుట్టినరోజు జరుపుకున్నటువంటి శ్రీ పోతిరెడ్డి నాగార్జున గారికి మనందరి తరఫున హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. అదే సందర్భంలో వారి గురించి చెప్పాలంటే, శ్రీమతి పోతిరెడ్డి కృష్ణమ్మ గారు వారు కృష్ణశారదా ఎడ్యుకేషన్ ట్రస్ట్ అనేటువంటి ఒక సంస్థను స్థాపించి దాని ద్వారా జూనియర్ కళాశాల, డిగ్రీ కళాశాలను స్థాపించడమే కాకుండా పోరుమామిళ్ల పట్టణం ప్రాంతంలో దాన్ని ఏర్పాటు చేసిన తర్వాత చుట్టుపక్కల ఉన్నటువంటి పల్లె ప్రాంతాల్లో ఉన్నటువంటి పేద కుటుంబాలకు సంబంధించినటువంటి విద్యార్థులకు ఒక మంచి విద్యను అందించినటువంటి సదుద్దేశంతో వారు ఏర్పాటు చేయడం జరిగింది. అందులో చదువుతున్నటువంటి కొన్ని వేల మంది విద్యార్థులు ఈరోజు దేశ విదేశాల్లో ఎన్నో ఉన్నత స్థానాల్లో ఉండడం అనేది కూడా జరుగుతుంది. సో ఈ విధంగా వారు నాగార్జున గారు కృషి చేయడం జరిగింది. వారు కరెస్పాండెంట్గా మరిన్ని కోర్సులు తేవడం, అదేవిధంగా పిల్లల యొక్క ఉద్యోగ భవిష్యత్తుకు వారు ఎంతో పాటుపడడం జరుగుతూనే ఉంది. అంతేకాకుండా వారు సేవా కార్యక్రమం పాల్గొనడానికి ఉదాహరణ మనం ఏం చెప్పొచ్చు అంటే, పోరుమామిళ్ల పట్టణ ప్రాంతంలో ఫస్ట్ ఎంపీటీసీగా పోటీ చేసిన తర్వాత వారు ఎంపీపీగా అంటే మండల ప్రజా పరిషత్ అధ్యక్షుడిగా ఎన్నుకొని ప్రజలకు పోరుమామిళ్ల మండలంలో సేవ చేయడం జరిగింది. అదే మాదిరిగా వారు జెడ్పీటీసీ సభ్యులుగా కాబట్టి మండల ప్రజలందరికీ కూడా వారు ప్రభుత్వం తరఫున వచ్చేటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కానీ మిగతా సేవా కార్యక్రమాలు కానీ చేయడం జరిగింది. ఆ తర్వాత వారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మొదటిసారిగా రాష్ట్ర పంచాయతీరాజ్ రూరల్ డెవలప్మెంట్ సలహాదారునిగా వారిని ఎన్నుకోబడడం జరిగింది. వారు కొంతకాలం పనిచేసి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అనేకమైనటువంటి కార్యక్రమాలు వారు చేయడం జరిగింది. సో ఈ విధంగా వారి సర్వీస్ ఇంకా కొనసాగించాలని చెప్పి కోరుకుంటున్నాం. అదేవిధంగా మాకు కళాశాలలో మేమంతా స్టాఫ్ కూడా రావడం జరిగింది. సో వచ్చిన తర్వాత ఎంతో మంది, చాలా మంది విద్యార్థులకు చదువులు అందించడమే కాకుండా ఎంతో మంది లెక్చరర్స్ కూడా ఉద్యోగాలు కల్పించి వారి ద్వారా ముందుకు ఇంకా దిగ్విజయంగా కొనసాగుతూ ఉంది. సో ఈ సందర్భంగా వారు ఎన్ని సేవా కార్యక్రమాలు జరిపించినందుకు పట్టణ ప్రజలకు మరియు మండల ప్రజలకు అందరికీ కూడా అందుబాటులో ఉంటూ వారు మరిన్ని సేవా కార్యక్రమాలు చేయాలని చెప్పి కోరుకుంటున్నాం. అదే సందర్భంలో వారు జన్మదిన సందర్భంగా ఈరోజు మనం హాస్పిటల్లో సేవా పంపిణీ కార్యక్రమానికి అవకాశం దొరికేందుకు మేము చాలా సంతోషపడుతున్నాం. ఇదే సందర్భంలో వారు ఇంకా మరిన్ని సేవా కార్యక్రమాలు చేస్తూ మరిన్ని పుట్టినరోజు జరుపుకోవాలని కోరుకుంటూ వారికి, వారి కుటుంబానికి ఈ విధంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ దేవుడు వారికి మంచి ఆరోగ్యాన్ని, బలాన్ని, శక్తిని
నివాళులతో పాటు ఈ కార్యక్రమం మేము జరిపించడానికి మాకు ఈ హాస్పిటల్ అవకాశం కల్పించినందుకు డాక్టర్ సార్ గారికి మరియు వారి స్టాఫ్ మెంబర్కి ఇతర సభ్యులు ప్రతి ఒక్కరికి కూడా అదేవిధంగా ఇక్కడ ఇన్పేషెంట్ గా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మరొకసారి మేము అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ మీడియా యొక్క ఉద్దేశం ఏంటంటే ఈరోజు ఉదయం మన శ్రీరంగ లక్ష్మయ్య గారు తిరుమలకి పాదయాత్ర చేపట్టడం జరిగింది. ఈ పాదయాత్ర యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మొన్న గతంలో 2 నెలల కిందట పాదయాత్ర చేపట్టడం జరిగింది లక్ష్మయ్య గారు. ఆ ముక్కుబడి ఏంటంటే జగన్ పోవాలి పవన్ రావాలి అనే ఉద్దేశంతో ఆ రోజున పాదయాత్ర చేపట్టడం జరిగింది. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు పవర్లోకి వచ్చారు. ఈ అలయన్స్ లో భాగంగా డిప్యూటీ సీఎం కావడం జరిగింది. చాలా సంతోషం. అదే ముక్కుతో ఈరోజు మన లక్ష్మయ్య గారికి మన బతివేలు రాగానే మన జనసేన నాయకులు మన డివి అయితేనేమి మన డివిఎన్ గారు మన సెక్రటరీ వెంకటసుబ్బయ్య గారు మన శ్రీను గారు ఇతర రాజేష్ ఇతర నాయకులు బతివేలు రాగానే బైపాస్ రాగానే భారీ ఎత్తున పూలదండలతో సత్కారాలు చేసి అక్కడి నుంచి యాత్రగా రావడం జరిగింది. లక్ష్మయ్య గారు మీరు దారి పొడుగున జన సైనికులైతేనేమి నాయకులైతేనేమి మీరికి ఘన స్వాగతం పలికి ఈ పాదయాత్రని ఘన విజయం చేయాలని ఈ బద్వేల్ పట్టణం నుంచి జనసేన పార్టీ తరఫున సవనీయంగా వినియోగించుకుంటున్నాము. జై జనసేన, జై హింద్. ముందుగా మా మీడియా మిత్రులకు నమస్కారాలు. ఈ యొక్క కుర్మావేలో ఇవాళ శనివారం 28వ తేదీన ఉదయం 10 గంటలకు కుర్మావేల పట్టణం పోలీస్ స్టేషన్ దగ్గర ఆంజనేయ టెంపుల్ దగ్గర పూజ అర్చన చేర్చుకొని అక్కడి నుంచి బయలుదేరి వెంకటేశ్వర స్వామి గుడిలో అర్చన చేసుకొని మళ్ళీ తర్వాత అంబేద్కర్ విగ్రహానికి వచ్చి ఆయనకు పూలమాల వేసుకొని ఆయన ఆశీర్వాదం తీసుకోవడం ఈ యొక్క ముఖ్య ఉద్దేశం. ఈరోజు పాదయాత్ర యొక్క ముఖ్య ఉద్దేశం ఆనాడు జగన్ పోవాలా పవన్ రావాలని 2024 పోవడం జరిగింది. అది ముక్కుబడి అది 100% సక్సెస్ అయింది. కాబట్టి అందులో భాగంగా అతను పోయాడు, మనం వచ్చాడు. అది పవన్ కళ్యాణ్ ఏదైతే నేను తీసుకున్నాడో పట్టుబట్టి ఆనాడు కూటమి పర్వతమని 3 పార్టీలను తాటి మీద ఇచ్చి ఈ రాష్ట్రానికి మంచి పాలన ఇవ్వాలని ఆ వద్దు పవన్ కళ్యాణ్ గారు ఏదైతే నిర్ణయం తీసుకున్నాడో ఆ నిర్ణయం 100% సక్సెస్ అయింది. కాబట్టి ఆ బౌద్ధ ముక్కుబడి ఖచ్చితంగా ఆచార్యచకుండా మేము నెరవేర్చాలని ఈరోజు బద్వేల్ పౌర్ణమావేల పట్టణం నుంచి బద్వేల్ పట్టణానికి చేరుకోవడం జరిగింది. ఉదయం 10 గంటలకు స్టార్ట్ అయితే ఇప్పుడు 6 గంటలకు బద్వేల్ పట్టణానికి ఇక్కడ మన జన సైనికులు బల్జ సంఘం అధ్యక్షులు ఇక్కడ ప్రతి ఒక్కరు పేరున అందరికీ ధన్యవాదాలు చేస్తున్నా. ఇదే విధంగా అందరూ కలిసికట్టుగా ఉంటే విజయం రాబోయే కాలంలో కూడా భారీ విజయాన్ని పవన్ కళ్యాణ్ సాగిస్తారు. ఏమనుకున్నా కానీ పవన్ కళ్యాణ్ గారు సీఎంగా కాకుండా మళ్ళా కొన్ని రోజుల పాటు కూటమైనా ఏమనుకున్నా ఆయన పాలన స్వచ్ఛంగా ఉంటుంది. ఎందుకంటే సొంత నీటిని జోగులోంచి తీసుకొచ్చి పెట్టే కూడా ఉన్నాయంటే ఒక పవన్ కళ్యాణ్ గారు మాత్రమే. ప్రతి ఒక్కరికి ఈ కుల మత భేదాలు లేవు. అతనికి ఖచ్చితంగా అందరికీ న్యాయం చేసే విధంగా ఉంది. ఈ కూటమి ప్రభుత్వంలో ఏదైతే హామీలు ఇచ్చారో ఆ హామీలు కూడా నెరవేరాలని ఆ శ్రీ వెంకటేశ్వర స్వామిని మళ్ళీ కూడా ముక్కుంటాం. మళ్ళీ 2029లో మళ్ళీ ఇదే పాదయాత్ర వాళ్ళ ఆరోగ్యాలతో సుఖ సంతాలతో ఉండాలని ఆ దేవుని ప్రార్థిస్తున్నా. జై జనసేన, జై హింద్. నమస్కారాలు. ఈ సాయంకాలన జై జనసేన, జై పవన్ కళ్యాణ్. మా పౌర్మావేల నివాసినటువంటి శ్రీలంశెట్టి లక్ష్మయ్య గారు ఈరోజు పౌర్మావేల నుంచి తిరుమలకి పాదయాత్ర చేస్తున్నారు. ఇది ఎందుకనగా అంటే 2022 తన యొక్క ముక్కుబడిగా 2024 ఎలక్షన్ జరిగినాయి కదా, మా కూటమి ప్రభుత్వం వస్తే మా యొక్క పవన్ కళ్యాణ్ సీఎం అయితే నేను తిరుమలకు కాలినడకన వస్తానని ముక్కుకున్నానంట. దాని సందర్భంలో పవన్ కళ్యాణ్ సీఎం కాకపోయినప్పటికీ డిప్యూటీ సీఎం అయింది కాబట్టి తన యొక్క ముక్కుబడిని ఈరోజు తిరుమలకు వెళ్లాలని నిర్ణయించుకొని ఈరోజు ఉదయం 10 గంటల నుంచి పూర్వం నుంచి తన యొక్క పాదయాత్రను స్టార్ట్ చేశాడు. ఆ పాదయాత్రలో భాగంగా బద్వేలుకు రాగానే మా యొక్క బల్య సంఘం మాజీ అధ్యక్షుడైనటువంటి దత్తం వెంకటేశ్వర గారు, డివి గారు, అలాగే ప్రస్తుతం సంఘం అయినటువంటి ఉపాధ్యక్షుడైనటువంటి కుంకుల వెంకటరమణ గారు, మా యొక్క మన్యం వెంకటసుబ్బయ్య గారు, మన కోరపాటి
వెంకటేష్ గారు మేమందరము ఆయనకు ముందుగా వెళ్ళి బద్వేలుకి స్వాగతం పలుకుతూ ఆయన యొక్క పాదయాత్ర ఎటువంటి తప్పిదాలు కానీ ప్రమాదాలు జరగకుండా సక్సెస్ఫుల్గా తిరుమలకు చేరుకొని ఆయన యొక్క కోరిక నెరవేర్చాలని ఆ యొక్క దేవదేవుణ్ణి శ్రీ వెంకటేశ్వర స్వామిని మనసారా కోరుకుంటూ, అలాగే ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మా యొక్క పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం చాలా బాగా ఉంది. ఆయన చేసే సేవలు భారతదేశంలోనే ఏ రాజకీయ నాయకులు ఎవరు చేయలేని పరిస్థితిలో ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్కరూ పవన్ కళ్యాణ్ యొక్క పరిపాలన కొనియాడుతున్నారు. ఈరోజు హిస్టరీలో ఒక పేజీ, రాబోయే కాలంలో హిస్టరీలో ఒక పేజీ పవన్ కళ్యాణ్కి సపరేట్గా ఉండబోతోంది. ఎందుకంటే అంత మంచి వ్యక్తి. ఎవరైనా రాజకీయం చేయాలి అంటే ఆస్తులు కూడబెట్టుకుని రాజకీయం చేస్తారు, కానీ ఉన్న ఆస్తిని పేద ప్రజలకు పంచి రాజకీయం చేస్తున్న ఏకైక భారతదేశ రాజకీయవేత్త ఎవరైనా ఉన్నారు అంటే అది ఒక పవన్ కళ్యాణ్ గారే. దట్ ఈస్ పవన్ కళ్యాణ్. జై జనసేన, జై పవన్ కళ్యాణ్. రాబోయే కాలంలో జనసేన పార్టీలో ఏ కార్యకర్త అయితే ఉన్నాడో గర్వంగా చెప్పుకుంటారు, నేను జన సైనికుడిని అని. ఆ విధంగా తన యొక్క పరిపాలన ఉంటుందని బద్వేలు నుంచి జన సైనికుడుగా, బద్వేలు బలి సంఘం నాయకుడుగా నేను పత్రికా మూలంగా ప్రతి ఒక్కరికి నమస్కరించి విన్నవించుకుంటున్నాను. పడగాల మామ అందరు ముందున్నా పేరు భాస్కర శ్రీనివాసులు, జనసేన 7వ వార్డు ఇన్ఛార్జు. ఈరోజు కోర్మాల మండలం అనేటువంటి నాయకుడు అయినటువంటి మన శీలంశెట్టి లక్ష్మయ్య, అన్నం బ్రహ్మయ్య గారు మన 2022 ఎలక్షన్లో మన పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయిన సందర్భంగా వాళ్ళు ఒక మొక్కు తీర్చుకున్నారు. మన పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం వస్తే మేము తిరుమలకు వచ్చి ఆ శ్రీవారి మొక్కు తీర్చుకుంటామని. అదేవిధంగా భాగంగా ఈరోజు వీళ్ళిద్దరూ ఇంత మంచి కార్యక్రమంలో పూనుకునేందుకు మన బద్వేలు బల్జ సేవా సంఘం తరఫున, అదేవిధంగా జనసైనికుల తరఫున మన అధ్యక్షులు, మాజీ అధ్యక్షులు డివి దత్త వెంకటేశ్వర్ల ఆధ్వర్యంలో, అదేవిధంగా ప్రస్తుత అధ్యక్షులైనటువంటి మన సింగంశెట్టి వెంకటసుబ్బ ఆధ్వర్యంలో భారీగా మన జనసైనికులు, మన అభిమానులు అందరూ వచ్చి వీళ్ళను ఇలా రిసీవ్ చేసుకుని వీళ్ళకి ఆశ్రయం కల్పించి ఆ దేవదేవుని ఆశీస్సులు పొందాలని, అదేవిధంగా మన కార్యక్రమానికి నీతి నిజాయితీ కలిగినటువంటి వ్యక్తులకు మన జనసైనికులు ఎప్పుడూ అండగా ఉంటారని మరొకసారి నిరూపిస్తూ బద్వేలు జనసేన పార్టీ తరఫున వీరికి ఘనమైనటువంటి ఆహ్వానం పలికాము. జై జనసేన. ఈరోజు నా కుటుంబ సభ్యుడైనటువంటి శీలం లక్ష్మయ్య గారు, అన్నం గోవింద్ గారు ఈరోజు పాదయాత్ర చేపట్టినారు తిరుమలకు, మన పూర్వల నుండి తిరుమలకి. నిజంగా వాళ్ళ పాదయాత్ర ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఆ తిరుమలేసిన ఆశీస్సులతో ఎటువంటి సమస్యలు లేకుండా జరగాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ముఖ్యంగా చెప్పడం ఏంటంటే, ఎటువంటి కల్మషం లేనటువంటి నీతి నిజాయితీ విలువలతో కూడినటువంటి రాజకీయవేత్త మన శీలంశెట్టి లక్ష్మయ్య గారు. ఏ రోజు కూడా ఎక్కడా కానీ ఒక్క రూపాయి కూడా ఆశించకుండా ఫస్ట్ నుంచి కూడా, మొదటి నుంచి కూడా జనసేనను నమ్ముకొని ఈరోజు తాలూకా స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నటువంటి వ్యక్తి. నిజంగా శీలంశెట్టి లక్ష్మయ్య గారిని చూసి మేము కూడా నేర్చుకోవాలా. ఈరోజు కూటమి ప్రభుత్వం వస్తే కూడా మేము తిరుమలకు పాదయాత్రగా నడుచుకుంటా పోతామనేసి అతని ముక్కు తెచ్చుకునేదానికి బయలుదేరడం జరిగింది. దానిలో భాగంగానే ఈరోజు బద్వేలుకి రావడము, అలాగే బద్వేల్లో మేము ఇతన్ని రిసీవ్ చేసుకొని మేము కూడా ఇక్కడ ఆశ్రమం ఇచ్చి రేపు ఉదయాన్నే బయలుదేరేటప్పుడు మా వంతు సహకారం చేస్తాము. అలాగే గత వారం కూడా ఇతను మన పెంచల కోనకు కూడా కాలినడకన పోవడం జరిగింది. నిజంగా లక్ష్మయ్య గారికి అలాగే వారి టీముకు అభినందనలు తెలుపుకుంటున్నాము. జై జనసేన, జై పవన్ కళ్యాణ్.